హలో ఎవ్రీబడి, వెల్కమ్ బ్యాక్ టు లర్న్ ఇంగ్లీష్. ఐ హోప్ యు ఆర్ డూయింగ్ వెల్. ఈరోజైతే ఈ వీడియోలో మరిన్ని ఇంట్రెస్టింగ్ సెంటెన్సెస్ని అయితే నేర్చుకుందాం. వీడియో మాత్రం ఇక్కడ స్కిప్ చేయకుండా అండ్ వర్క్ చూడడానికి అయితే తప్పకుండా ట్రై చేయండి. అండ్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ అయితే చేయడం అస్సలు మర్చిపోకండి. అండ్ ఇంకా వీడియో స్టార్ట్ చేసేద్దామా? లెట్స్ గెట్ స్టార్టెడ్. ప్రీవియస్ వీడియోలో అయితే నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అయితే అడిగాను. అక్కడే ఉండండి, దీన్ని ఇంగ్లీష్లో స్టే దేర్ అంటే అక్కడే ఉండండి అని. నెక్స్ట్ వెన్, నువ్వు ఇప్పుడు వెళ్ళిపోవచ్చు, దీన్ని యూ మే లీవ్ నౌ అంటే నువ్వు ఇప్పుడు వెళ్ళిపోవచ్చు అని. నెక్స్ట్ వెన్, మనకు ఏదైనా చాయిస్ ఉందా, దీన్నే డూ వీ హ్యావ్ ఎ చాయిస్ అంటే మనకేదైనా చాయిస్ ఉందా అని. నెక్స్ట్ వెన్, నీకు ఈరోజు స్కూల్ లేదా, దీన్ని డోంట్ యు హ్యావ్ స్కూల్ టుడే అంటే నీకు ఈరోజు స్కూల్ లేదా అని. నెక్స్ట్ వెన్, నువ్వు ఈరోజు బయటకు వెళ్ళలేదా, దీన్ని డింట్ యు గో అవుట్ టుడే అంటే నువ్వు ఈరోజు బయటకు వెళ్ళలేదా అని. నెక్స్ట్ వెన్, వాళ్ళు నన్ను బయటకు వెళ్ళనివ్వరు, దీన్నే దే వోంట్ లెట్ మీ గో అవుట్ అంటే వాళ్ళు నన్ను బయటికి వెళ్ళనివ్వరు అని. నెక్స్ట్ వెన్, మనము ఆమెతో ఉండబోతున్నామా, దీన్ని వీఆర్ గోయింగ్ టు బీ విత్ హర్ అంటే మనము ఆమెతో ఉండబోతున్నామా అని. నెక్స్ట్ వెన్, నాకు ఎవరు సరిగ్గా చెప్పరు, దీన్ని నో వన్ టెల్స్ మీ ప్రాపర్లీ అంటే నాకు ఎవరు సరిగ్గా చెప్పరు అని. నెక్స్ట్ వెన్, నేను ఎవరితో మాట్లాడాలి, దీన్నే హూమ్ షుడ్ ఐ స్పీక్ టు అంటే నేను ఎవరితో మాట్లాడాలి అని. నెక్స్ట్ వెన్, ఆమె ఇంకేమీ మాట్లాడలేదు, దీన్నే షీ డిడ్ంట్ సే ఎనీథింగ్ ఎల్స్ అంటే ఆమె ఇంకేమీ మాట్లాడలేదు అని. నెక్స్ట్ వెన్, నేను నా ఫ్రెండ్స్తో బయటికి వెళ్ళాను, దీన్ని ఐ వెంట్ అవుట్ విత్ మై ఫ్రెండ్స్ అంటే నేను నా ఫ్రెండ్స్తో బయటికి వెళ్ళాను అని. నెక్స్ట్ వెన్, నువ్వు వాళ్ళకు కూడా చెప్పలేదా, దీన్ని యు హ్యావెంట్ ఈవెన్ టోల్డ్ దెమ్ అంటే నువ్వు వాళ్ళకు కూడా చెప్పలేదా అని. నెక్స్ట్ వెన్, అది మీకు కావాల్సినది ఇస్తుంది, దీన్ని ఇట్ విల్ గివ్ యూ వాట్ ఎవర్ యు వాంట్ అంటే అది మీకు కావాల్సినది ఇస్తుంది అని. నెక్స్ట్ వెన్, మనం ఆ దారిలో వెళ్ళాలి, దీన్ని వీ షుడ్ గో దాట్ వే అంటే మనం ఆ దారిలో వెళ్ళాలి అని. నెక్స్ట్ వెన్, మీకు అక్కడ కళ్ళు తిరగడం లేదా, దీన్ని డింట్ యూ ఫీల్ డిజీ అప్ దేర్ అంటే మీకు అక్కడ కళ్ళు తిరగడం లేదా అని. నెక్స్ట్ వెన్, ఇది జరుగుతుందని నాకు తెలుసు, దీన్ని ఐ న్యూ దాట్ దిస్ వుడ్ హ్యాపెన్ అంటే ఇది జరుగుతుందని నాకు తెలుసు అని. నెక్స్ట్ వెన్, అతిగా ఆలోచించవద్దు, దీన్ని డోంట్ ఓవర్ థింక్ అంటే అతిగా ఆలోచించవద్దు అని. నెక్స్ట్ వెన్, అది వినడానికి నేను చింతిస్తున్నాను, దీన్నే ఐ యామ్ సారీ టు హియర్ దాట్ అంటే అది వినడానికి నేను చింతిస్తున్నాను అని. నెక్స్ట్ వెన్, మనం ఏ సమయంలో కలవాలి, దీన్ని వాట్ టైం షుడ్ వి మీట్ అంటే మనం ఏ సమయంలో కలవాలి అని. నెక్స్ట్ వెన్, నేను ఇప్పుడు చాలా బాగున్నాను,
దీన్నే ఐ యామ్ ఫీలింగ్ మచ్ బెటర్ నౌ. ఐ యామ్ ఫీలింగ్ మచ్ బెటర్ నౌ అంటే నేను ఇప్పుడు చాలా బాగున్నాను అని. నెక్స్ట్ వన్, వారు ఇప్పుడు సమయానికి వస్తారు. దీన్ని దే విల్ అరైవ్ ఆన్ టైమ్. దే విల్ అరైవ్ ఆన్ టైమ్ అంటే వారు ఇప్పుడు సమయానికి వస్తారు అని. నెక్స్ట్ వన్, నేను దాని గురించి ఆలోచిస్తున్నాను. దీన్ని ఐ హ్యావ్ బీన్ థింకింగ్ అబౌట్ దాట్. ఐ హ్యావ్ బీన్ థింకింగ్ అబౌట్ దాట్ అంటే నేను దాని గురించి ఆలోచిస్తున్నాను అని. నెక్స్ట్ వన్, నేను మీ సలహాను తప్పకుండా పాటిస్తాను. దీన్ని ఐ విల్ మేక్ ష్యూర్ టు ఫాలో యువర్ అడ్వైస్. ఐ విల్ మేక్ ష్యూర్ టు ఫాలో యువర్ అడ్వైస్ అంటే నేను మీ సలహాను తప్పకుండా పాటిస్తాను అని. నెక్స్ట్ వన్, మనం ఎప్పుడు వెళ్ళాలి? దీన్ని వెన్ షుడ్ వి గో. వెన్ షుడ్ వి గో అంటే మనం ఎప్పుడు వెళ్ళాలి అని. నెక్స్ట్ వన్, మనం ఇద్దరం ఈ మధ్య పనిలో చాలా బిజీగా ఉన్నాము. దీన్నే వి హ్యావ్ బోత్ బీన్ సో బిజీ లేట్లీ విత్ వర్క్. వి హ్యావ్ బోత్ బీన్ సో బిజీ లేట్లీ విత్ వర్క్ అంటే మనం ఈ మధ్య పనిలో చాలా బిజీగా ఉన్నాము అని. నెక్స్ట్ వన్, నువ్వు నాతో వస్తావా? దీన్నే విల్ యూ కమ్ విత్ మీ. విల్ యూ కమ్ విత్ మీ అంటే నువ్వు నాతో వస్తావా అని. నెక్స్ట్ వన్, అతని ప్రత్యేకత ఏమిటి? దీన్నే వాట్ సో స్పెషల్ అబౌట్ హిమ్. వాట్ సో స్పెషల్ అబౌట్ హిమ్ అంటే అతని ప్రత్యేకత ఏమిటి అని. నెక్స్ట్ వన్, నాకు ఏమీ జరగదు. దీన్ని నథింగ్ విల్ హ్యాపెన్ టు మీ. నథింగ్ విల్ హ్యాపెన్ టు మీ అంటే నాకు ఏమీ జరగదు అని. నెక్స్ట్ వన్, దయచేసి నా కోసం దీనిని అంగీకరించండి. దీన్ని ప్లీజ్ అగ్రీ టు దిస్ ఫర్ మీ. ప్లీజ్ అగ్రీ టు దిస్ ఫర్ మీ అంటే దయచేసి నా కోసం దీనిని అంగీకరించండి అని. నెక్స్ట్ వన్, నువ్వు లోపలే ఉండాలి. దీన్నే యూ మస్ట్ స్టే ఇన్సైడ్. యూ మస్ట్ స్టే ఇన్సైడ్ అంటే నువ్వు లోపలే ఉండాలి అని. నెక్స్ట్ వన్, నీ చేతిలో అది ఏంటి? దీన్నే వాట్ ఈస్ దాట్ ఇన్ యువర్ హ్యాండ్. వాట్ ఈస్ దాట్ ఇన్ యువర్ హ్యాండ్ అంటే నీ చేతిలో అది ఏంటి అని. నెక్స్ట్ వన్, ఆందోళన చెందడానికి ఏమీ లేదు. దీన్నే దెర్ ఈస్ నథింగ్ టు వరీ. దెర్ ఈస్ నథింగ్ టు వరీ అంటే ఆందోళన చెందడానికి ఏమీ లేదు అని. నెక్స్ట్ వన్, నీకు నచ్చిందా? ఇలా అడుగుతాం కదా ఎవరినైనా, నీకు నచ్చిందా అని. దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారో కామెంట్ సెక్షన్లో అయితే తప్పకుండా కామెంట్ చేసేయండి. చాలా చాలా ఈజీ క్వశ్చన్. సో ప్రతి ఒక్కరైతే కామెంట్ చేయడానికి అయితే ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోలో అయితే ఆన్సర్ అవైల్ అవుతుంది. స్టే ట్యూన్డ్ ఫర్ నెక్స్ట్ వీడియో. Thanks for watching. Do subscribe for more information. If you like the video, please don't forget to like and share. And I will come up with a new interesting video. Until then, keep learning and keep growing. Thank you. Take care. Bye-bye.